ఏలూరు జిల్లాలో పులిపిల్లల వార్త అందరినీ హడలెత్తించింది. నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం కృష్ణవరం గ్రామ సమీపంలో 4 పులిపిల్లలు కనిపించాయంటూ దావానలంగా వ్యాపించింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి తండోపతండాలుగా తరలివచ్చారు. రోడ్డు పక్కన తోటలో 4 పిల్లలు గట్టిగా అరుస్తుండడంతో ఓ బూటలో భద్రంగా ఉంచారు. అయితే అవి పులిపిల్లలని కొందరు, కాదు పిల్లి పిల్లలని మరికొందరు మాట్లాడుకోవడంతో గందరగోళం నెలకొంది. కొద్ది నెలల క్రితం ఆగిరిపల్లి మండలంలో ఒక మగ పులి పొలం వద్ద పెట్టిన ఉచ్చులో పడి చనిపోయింది. ఇటీవల తెల్లవారుజామున బస్టాండ్కు వెళ్తోన్న ఆర్టీసీ కండక్టర్కి మెట్టపల్లి వద్ద ఓ పులి పిల్ల కనిపించిందని ప్రచారం జరిగింది. అలాగే కృష్ణవరం గ్రామంలోని కొండగట్ల ప్రాంతంలో ఇటీవల మేకలపై పులి దాడి చేసిందని కొందరు ప్రచారం చేశారు. వరుస ఘటనలతో హడలెత్తిపోయిన ఆగిరిపల్లి మండల ప్రజలు తాజా ఘటనతో మరోసారి భయాందోళనకు గురయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎల్ బాలా తన సిబ్బందితో కలిసి వెంటనే అక్కడికి చేరుకొని ఆ పిల్లలను పరిశీలించారు. వాటిని ఫోటోలు, వీడియోలు తీసి ఉన్నతాధికారులకు పంపించారు. చివరికి అవి పులి పిల్లలు కాదని అడవి పిల్లి పిల్లలని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అడవి పిల్లులు పిల్లలను వదిలేసి ఆహారం కోసం వెళ్తుండడం సాధారణమేనని, పులి అయితే తన పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టి వెళ్లదని ఆమె తెలిపారు. అది కృష్ణవరం అండి. కృష్ణవరానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఇక్కడ మాకు తోట పక్క భాగంలో రోడ్ సైడ్న పిల్లి పిల్లలు ఏమో అన్నారు కొంతమంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది పంజా వేసి మీద వేస్తుంటే అంగుళన్నర కూడా ఇదవుతుంది. గోళ్ళు చూస్తే 2 ఇంచెస్ ఉన్నాయి గోళ్ళు. కాబట్టి కుక్క కానీ పిల్లి పిల్లకి కానీ అంత ఇంచెస్ పెరగవు అసలు గోళ్ళు. మరి చూస్తానికి అవి నల్ల రంగులో ఉండి పైనుంచి 2 సార్లుగా అది చిరుతపులి కానీ సీతాలు కానీ ఉండట్టు 2 సార్లు కలిగి ఉంది అది. కాబట్టి ఇది ఏ జంతువు అనేది ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దాన్ని తెలియజేస్తే జనాలకి కూడా భయం లేకుండా పోద్ది. ఎందుకంటే రోడ్ సైడ్ ఏంటంటే ఈ మధ్యలో ఇంతకుముందు పులి చచ్చిపోవడం వల్ల జనాలందరూ భయపడుతున్నారు. ఈ రోడ్డు మీద తిరగాలన్నా కూడా భయపడుతూనే ఉంటారు. కాబట్టి దయచేసి ఫారెస్ట్ వాళ్ళు వచ్చేది అవి ఏమిటి అనేది తేల్చి చెప్పేంతవరకు అందరికి భయంగా ఉంటది. కాబట్టి మీరు రావాల్సిందిగా కోరుతున్నామండి. ఇక్కడ మెట్లపల్లి గ్రామంలో మొన్న రీసెంట్ గా పులి చనిపోయింది. ఆ తర్వాత కూడా ఒక 2-3 పులిని చూసారంట. ఇక్కడ కృష్ణవరం కొండ మీద ఒక 3 మేకలను ఎత్తుంది. ఇక్కడ ఇప్పుడు చేలు పక్కన పులి పిల్లలను పెట్టిందంట. అది పులా కాదా అన్నది తెలియదు. కొంచెం అధికారులు స్పందించి దీన్ని ఏదో ఒకటి తేల్చాలని కోరుకుంటున్నాం. తిరగడానికి కూడా భయంగా ఉంది. కృష్ణవరం గ్రామంలో పులి పిల్లలు తిరుగుతున్నాయని వచ్చిన సమాచారంతో ఇక్కడికి వచ్చున్నామండి. కానీ అవి వచ్చి అబ్జర్వ్ చేశాక పులి పిల్లలు కావు, జంగిల్ క్యాట్స్ అని అడవిలో పిల్లి పిల్లలు తిరుగుతూ ఉంటాయి. ఆ పిల్లి పిల్లలు అవి. అందుకని మా పై ఆఫీసర్స్ కూడా ఒకసారి ఈ ఫొటోస్, వీడియోస్ అన్నీ పెట్టి కన్ఫర్మ్ చేసుకున్నాం. వాళ్ళు కూడా పిల్లి పిల్లలే అన్నారు. కాకపోతే తల్లి ఫుడ్ కోసం అని బయటకు వెళ్ళినప్పుడు పిల్లల్ని ఒక చోట వదిలేసేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ తల్లి పిల్లల కోసం వెనక్కి వచ్చేస్తూ ఉంటుందండి. పులి అయితే మాక్సిమం పిల్లల్ని వదిలేసేసి ఫుడ్ కోసం వెళ్ళదు. ఇది మాత్రం జంగిల్ క్యాట్. ఊళ్ళో కొంచెం జనాలు ఏమీ భయపడొద్దండి. ఆల్రెడీ ఫారెస్ట్ లో లాస్ట్ టైం ఇన్సిడెంట్ ని బట్టి అన్ని కెమెరా ట్రాపింగ్లు పెట్టేసే ఉన్నాము. దాన్ని అబ్జర్వ్ చేస్తానే ఉన్నాం రోజు. ఏమన్నా ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మీకు ఇస్తామండి. జనాలు మాత్రం ఏ విధంగా ప్యానిక్ అవ్వద్దు. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం వెంటనే ఫోన్ చేయొచ్చు.